కథ డిమాండ్ చేయాలి గానీ బడ్జెట్ విషయంలో మీరు అస్సలు ఆలోచించొద్దు అనే నిర్మాతలు మన దగ్గర ఉన్నారు. కథ లేకపోయినా హంగులకు పోయి బడ్జెట్ పెట్టే నిర్మాతలు కూడా మన దగ్గరే ఉన్నారు. ఇక్కడ మన టాపిక్ మొదటి లిస్ట్ లో ఉన్న వాళ్ళ గురించి. హీరో మార్కెట్ 10 కోట్లయితే 50 కోట్లు పెడుతున్నారు మేకర్స్. మరి వాళ్ళ నమ్మకం ఏంటి? అసలు ఆ సినిమా ఏంటి? పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత చిన్న హీరోలపై కూడా పెద్ద బడ్జెట్స్ పెడుతున్నారు నిర్మాతలు. హనుమాన్తో 300 కోట్లు వసూలు చేసి పెద్ద హీరో అయిపోయారు తేజ సజ్జా. అందుకే ఆయన కొత్త మూవీ మిరాయిపై 60 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నిజానికి తేజ మార్కెట్ కంటే ఇది చాలా ఎక్కువే, కానీ కథను నమ్ముతున్నారు నిర్మాతలు. సత్యదేవ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. హీరోగా ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ కూడా కొట్టని సత్యదేవ్ నటుడిగా నిలబడ్డారు. ఈయనతో మహేష్ బాబు రావ్ బహదూర్ అనే సినిమా చేస్తున్నారు. వెంకటేష్ మహా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది ఇప్పుడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత వెంకటేష్, సత్యదేవ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే. సిద్ధు జొన్నలగడ్డపై కూడా ఆయన మార్కెట్ ను మించిన బడ్జెట్ పెడుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. రవికాంత్ పెరేపు దర్శకత్వంలో సిద్ధు హీరోగా నటిస్తున్న బ్యాడ్ హౌస్ భారీ బడ్జెట్ తో వస్తోంది. అలాగే శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న చాంపియన్ బడ్జెట్ కూడా భారీగానే ఉంది. మొత్తానికి బలమైన కంటెంట్ పట్టుకొని తమ స్థాయికి మించిన బడ్జెట్ తో వస్తున్నారు ఈ హీరోలంతా.